ఎర్లీ స్టేజ్‌లో అసలు ఇలాంటి ఇష్యూ అంటే కొంతమంది బయట పడరు. సైలెంట్‌గా ఉండిపోతారు. ఎలా గుర్తించాలి? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకి అడ్వైస్ చేయాలన్నా, లేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకురావాలన్నా ఎలా గుర్తించాలి మేడం? సో డిప్రెషన్ అంటే మనం అందరు అనుకునేది ఏంది, బాధపడుతుంటే డిప్రెషన్ అని. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అండి. డిప్రెషన్లో ఫర్ ఎగ్జాంపుల్ అందరం ఒక డే కొంచెం హ్యాపీగా ఉంటాం, కొంచెం సాడ్గా ఉంటాం, కోపంగా ఉంటాం. అవన్నీ నార్మల్ ఎమోషన్స్. కానీ డిప్రెషన్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ టర్మ్, దాన్ని మనం పర్సిస్టెంట్ పర్వేజివ్ అంటాం. అంటే ప్రతి పని చేసేటప్పుడు ఆల్మోస్ట్ పొద్దున్న నుంచి రాత్రి వరకు కొంచెం సాడ్గా అనిపించడం, చాలా డేస్ టుగెదర్ సాడ్నెస్ కంటిన్యూ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం ఇంకా వేరే లక్షణాలు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడం, ఏది చేసినా హ్యాపీగా అనిపించదు, తొందర అలసిపోతారు, నీరసంగా అనిపిస్తుంది, బాడీ పెయిన్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఎస్పెషలీ పిల్లల్లో వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఇబ్బందులు ఉంటాయి. సో స్టడీ విషయాల్లో మెమరీ ప్రాబ్లమ్స్ అవి కూడా మనం చాలా కామన్గా చూస్తాం. ఇంకా ఎక్కువ నెగిటివ్ థాట్స్, నేను యూజ్లెస్, నా లైఫ్ ఎందుకు పనికి రాదు, అలాంటి థాట్స్ ఒకటి. కొందరిలో ఇంకా సూయిసైడల్ థాట్స్ కూడా రావచ్చు. అంటే లైఫే వేస్ట్ అన్నప్పుడు అదే పరిష్కారం లెక్క అనిపించవచ్చు. మనకి ఇంకా స్లీప్ ప్రాబ్లమ్స్ కానీ, తినాలనిపించకపోవడం, దీస్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇవన్నీ కలిపి ఉన్నదాన్ని డిప్రెషన్ అంటాం క్లినికల్గా. అంటే అందరికీ అన్నీ ఉండాలని కాదు, బట్ ఇవి కొన్ని ఇట్లాంటివి మీరు గమనిస్తే డెఫినెట్గా ఇమ్మీడియట్గా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కలవండి. సో మనం తెలుసుకోవాల్సింది, డౌట్ ఉందంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వడం ఇస్ మచ్ బెటర్. డిలే చేయడం ఇస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్.